ఫ్రెండ్స్, ఈ చిట్టా పెద్దగా సీరియస్ తీసుకోవాలని అంటే ఖచ్చితంగా సీరియస్ తీసుకోవాలా. ఎందుకంటే మహారాష్ట్రలో GBS అనే ఒక కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుందట. ఈ గులియన్ బేర్ సిండ్రోమ్ అనే ఈ వైరస్ ఏదైతే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిందో మహారాష్ట్రలో సుమారు 111 మందికి ఇది ఇన్ఫెక్ట్ అయిందంట. అందులో నుంచి ఒక మనిషి చచ్చిపోయిండు, 17 మంది వెంటిలేటర్లలో ఉన్నారు. స్పెషల్ మున్సిపల్ ఒక దీని మీద చర్య తీసుకుంటున్నారు. అక్కడ ఉన్న మినిస్టర్ ఆయన పేరేదో ఉండే ప్రభాకర్ ఏమో ఉన్నట్టున్నది ఆయనది. ఆయన కూడా చాలా అప్రమత్తమైండు అండ్ ఇన్ఫ్యాక్ట్ దీని మీద చాలా సీరియస్గా మాట్లాడుతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టీం కూడా వచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్ అండ్ కమిషనర్ డాక్టర్ ప్రభాకర్ రాజేంద్ర భోస్లే అనుకుంటా, రాజేంద్ర భోస్లే గారితో కూడా నాందేడ్లో ఈ వరల్డ్ ఆర్గనైజేషన్ టీం వచ్చి దీని మీద పనిచేస్తుంది. ఇది సోలాపూర్లో ఒకరు మృతి జరిగింది. పూణేలో 100 కేసులు వస్తున్నాయనంట. వెంటిలేటర్పై ఇప్పటిదాకా 17 మంది ఉన్నారని చెప్తున్నారు. అయితే ఇది ఎట్లొస్తుంది ఏమొస్తుంది అని చెప్పి చూస్తే ఈ GBS సిమ్టమ్స్ చాలా క్రిటికల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎట్లున్నాయనంటే ఇది ఒక వీక్నెస్తో మొదలవుతుందంట, టింగ్లింగ్ స్టార్ట్ అవుతుందంట, మన కాళ్ళల్లో నమ్నెస్ అవుతుందనంట. మెల్లమెల్లగా కాళ్ళ నుంచి ప్రోగ్రెస్ అయ్యి అప్పర్ బాడీకి పోతుందట. సివియర్ కేసెస్ పారాలసిస్కి కూడా లీడ్ చేసినాయట. ఏమేమి మనకు కష్టాలు కనిపిస్తాయి అంటే నడవనీకే ప్రాబ్లం అవుతుందనంట, ఫేషియల్ మూమెంట్స్లలో ప్రాబ్లం వస్తుందట, కరెక్ట్గా మాట్లాడలేమంట, నమలలేకపోతామంట, మింగాలన్నా గొంతు నొప్పి ఉంటుందంట. ఇట్లా కొన్ని అబ్నార్మల్ సిచ్యువేషన్స్ కనిపిస్తుందంట. హార్ట్ రేట్ చేంజ్ అవుతుందంట, బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చువేట్ అవుతుందట. కొంతమందికి బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వచ్చిందట. లోవర్ బ్లాడర్ ఏదైతే ఉంటుందో అది ఉంటుందో ఇక్కడ కూడా కొంచెం ఏదో నొప్పులు అవుతున్నట్టు చెప్తున్నారు. అసలు గిరీష్ ఇది ఎట్లా వస్తుంది అని చెప్తే మళ్ళా చాలామంది ఇది నేను అబ్సల్యూట్గా ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచే తీసుకున్న January 28, 2025కి వచ్చింది. దాని మీద పన్నీరు ఇవి తినొద్దు అని చెప్తున్నారు, చీజ్ అవాయిడ్ చేయమంటున్నారు, రైస్ అవాయిడ్ చేయమంటున్నారు. మన డాక్టర్స్ అందరూ ఇది అక్కడి నుంచి వస్తున్నదని. బేసికలీ రైస్ అని అంటే బయట తినే రైస్, మన ఇంట్లో వండుకునే రైస్ కాదు. పన్నీర్ అనేది మన పాలతో చేసిన ప్రోడక్ట్ కాబట్టి ఫ్రిడ్జ్లలో పెడతారు. కాబట్టి ఫ్రిడ్జ్లలో పెట్టినప్పుడు పన్నీర్ కాబట్టి పన్నీర్లో మాయిశ్చర్ కంటెంట్ బాగుంటుంది. కాబట్టి ఈ మాయిశ్చర్ కంటెంట్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు చాలా బ్యాక్టీరియాను సోక్ చేసి ఈ GBS సిండ్రోమ్ అనేది ఏదైతే ఈ వ్యాధి ఉన్నదో దీన్ని పెంచి పోషిస్తుంది అని చెప్తున్నారు. అయితే ఈ GBS గిరీష్ కంటేజియస్ అని అంటే కాదంట, ఇది కంటేజియస్ కాదంట. ఇప్పుడు వాళ్ళు టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం చెప్పినప్పుడు ఏందనంటే పన్నీరు, చీజు, ఈ డైరీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇళ్ళల్లో లిస్టీరియా సమలో ఏదో చెప్పిర్రు. అందులో ఇంకొకటి మెయిన్ ఏందనంటే ఈ కోలి బ్యాక్టీరియా, మీరు గూగుల్లో చేసి చూసుకోర్రి. ఈ కోలి బ్యాక్టీరియా వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, ఇంకా కడుపులో కొంచెం డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయంట. అయితే ఈ కోలి అనే బ్యాక్టీరియాను కూడా మనం చక్కగా కంట్రోల్ చేయలేకపోతే దీని సిమ్టమ్స్ ఎట్లుంటాయంట అంటే కోలిది సడన్గా మీకు ఫీవర్, చిల్స్ వస్తాయట. మీరు అది నార్మల్ ఫీవర్ అనుకుంటారేమో, కాకపోతే మీరు ఎప్పుడైతే మూత్రం పోస్తారు కదా, మన వాష్రూమ్ పోతారు కదా, అప్పుడు ఏదైతే ఫ్రీక్వెంట్ స్పీడ్తో రావాలనో అది రాకపోవచ్చంట. బ్లడ్, యూరిన్ కూడా వచ్చే ఛాన్స్ ఉందంట. పెయిన్ కూడా ఉండే ఛాన్స్ ఉందంట లోవర్ అబ్డోమైన్ లెవెల్లల్లో. సో ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్కి ఇట్లా మీకు ఏమన్నా అనిపిస్తే ఫస్ట్ కల్చర్, యూరిన్ టెస్ట్ చేయించుకోండి అని మెడికల్ నిపుణులు చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ కోలి దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇది చాలా ఈ వేరియంట్ అనేది మల్టిప్లై అవుతుంటుందంట, స్ట్రెయిన్ పెరుగుతుంటుందంట. ఈ స్ట్రెయిన్ పెరుగుతున్న కొద్దీ మెడికల్కి కూడా అంటే మెడికల్ యాంటీబయాటిక్స్ కూడా అప్పుడప్పుడు రెసిస్టెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉందంట. సో ఆ తరుణంలో ఆ స్టేజ్కి వెళ్ళిపోతే మనము సావుకు కూడా కారణం అవుతుందట. అండ్ మోరోవర్ కిడ్నీలు కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందంట. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవి ర్యాంపెంట్ అయినాయంట. ఇది ఇప్పుడే కాదు, 2017లో కూడా ఒక కథనం వచ్చింది మన డెక్కన్ క్రానికల్లో. ఏందనంటే మోస్ట్ ఆఫ్ ది క్యారెట్ అండ్ ఆనియన్ శాంపిల్స్ ఇన్ హైదరాబాద్ ఫౌండ్ టు కంటైన్ ఈ కోలి, క్యారెట్ ఇంకా ఆనియన్. వాళ్ళు ఏమంటున్నారంటే మీ ఊపిరిని జర దిగబట్టుకోర్రి. 98.1% ఆఫ్ క్యారెట్ అండ్ 75.5% ఆఫ్ ఆనియన్ శాంపిల్స్ ఆర్ అనలైజ్డ్ విత్ ది 98% ఆఫ్ క్యారెట్ ఇంకా 75% ఆఫ్ ఆనియన్స్ ఏవైతే బయట మనం తీసుకుంటున్నాం కదా, ఈ సలాడ్లు అని హోటళ్ళలో తింటాం కదా, దీనివల్ల మనకు హ్యూమన్ కన్జంప్షన్కి పనికొచ్చే ఫుడ్ కాదు ఇది. ఇళ్ళల్లో కోలి బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది అని చెప్పారు. దే కంటైన్ కోలి అండ్ ది హార్మ్ఫుల్ బ్యాక్టీరియా దట్ హార్మ్స్ ది హ్యూమన్ డైజెషన్ అని వీళ్ళు మాట్లాడారు. దీనికి
తోడు ఇంట్లల్లా కాక్రోచెస్, ఫైల్స్, మన ఇవి ఈగలు ఇట్లా ఉంటాయి కదా, వీటిని ఫ్లైస్ ఎక్సెట్రా, వీటిని కూడా కొంచెం జర దూరంగా పెట్టుకోర్రి అని చెప్పిండ్రు. నేను మా ఓడికి ఇది ఒక లింక్ పెట్టిన ఇక్కడ, నాకు తెలిసి జై ఇది కూడా ప్లే చేస్తాడు. ఇన్స్టాగ్రామ్లో ఒక డాక్టర్ దీని మీద చాలా విస్తృతంగా మాట్లాడింది. ఈ లింక్ జై డౌన్లోడ్ చేసి ఇది అయినప్పుడు ఖచ్చితంగా పెట్టు, ఓకే. సో ఇది చెప్తున్నారు. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ NIN 463 శాంపుల్స్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్ తీసుకొని చూస్తే ఫిబ్రవరి ఆ రోజు మాట్లాడితే బ్రిటిష్ ఫుడ్ జర్నల్ ప్రకారము ఇక్కడ ఏమైందనంటే పీల్డ్ ఫ్రూట్స్, కట్ ఫ్రూట్స్ ఏవైతే అన్కవర్డ్ ఫుడ్స్ ఉంటాయో అందులో 13.4 టైమ్స్ రిస్క్ ఉందంట ఈ కోలి బ్యాక్టీరియా రావడానికి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే 463 శాంపుల్స్ ఎప్పుడైతే చెక్ చేసిర్రో మైక్రోబయాలజికల్ కంటామినేషన్ ఏదైతే చేసిండ్రో అందులో ఏం చేసిరంటే అవుట్ ఆఫ్ దిస్ 463 శాంపుల్స్ 163 వేర్ ఆఫ్ సలాడ్స్ అండ్ 150 వేర్ ఆఫ్ ఫ్రూట్ జ్యూసెస్ అండ్ 150 పానీపూరి శాంపుల్స్లలో కూడా ఈ కోలి బ్యాక్టీరియా అనేది దొరికిందట. ఈ కోలి బ్యాక్టీరియా అనేది జనరల్గా మీ డైజెస్టివ్ సిస్టమ్ మీద క్రియేట్ చేస్తుందని చెప్పి మనం వెనక స్లైడ్లలో కూడా చూసినాం ఫ్రెండ్స్. ఎట్లా మీరు యూరిన్ పోతున్నప్పుడు మీకు మీకు మంట రావడము, లేకపోతే బ్లడ్ యూరిన్ రావడము, లేకపోతే బ్లడ్ మోషన్ రావడము, ఆర్ టు దట్ మ్యాటర్ ఆ స్పీడ్ ఏదైతే మీరు పోతారో యూరిన్ ఆ స్పీడ్లో రాకపోవడము. ఇంత క్లారిటీగా ఎందుకు చెప్తున్నానంటే ఇవి కనబడాయి. ఎస్పెషలీ పిల్లలు, మన ఇంట్లో ఉండే చిన్నారుల కోసం నేను ఇది చెప్తున్నా, జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, ప్రజాహితంలో చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. చిల్స్ వస్తాయి. అయితే ఇది ఎక్కడ జనరల్గా వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి ఈ కోలి బ్యాక్టీరియా వచ్చింది, వాడు పానీపూరి స్టాల్ నడుపుతున్నాడో, లేకపోతే వాడు ఏదో హోటల్లో పనిచేస్తున్నాడో, లేకపోతే వాడు ఏదైనా కటింగ్ ఏదైనా పని చేస్తున్నాడు, వాడు మోషన్ పోయి వచ్చి చేతులు కడుక్కోలేదు సోప్తోని, వాడు అట్లనే వచ్చి కట్ చేసిండు, సో ఆ సలాడ్ మీకు సర్వ్ అయింది. ఇక మీరు అర్థం చేసుకోరు ఈ కోలి బ్యాక్టీరియాను డైరెక్ట్గా ఎంట్రీ మీరు తీసుకున్నట్టే. దీని స్ట్రెయిన్ వెరీ డేంజరస్ ఫ్రెండ్స్, మీరు ఇది అర్థం చేసుకోరు. సో అక్కడ మీరు జర జాగ్రత్తగా ఉండుర్రి అని చెప్తున్నారు. ఇక సిమ్టమ్స్ ఇవన్నీ నేను ఆల్రెడీ చెప్పిన. ఇక దాని మెడికల్ టర్మ్స్ ఇవన్నీ ఉన్నాయి. మీకు మోషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది గ్లోబల్ ఎపిడమిక్ అవుతుంది అని చెప్పి November 25th కూడా ఈ కథనం వచ్చింది. సో పిల్లలను జర దృష్టిలో పెట్టుకొని మీ డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని టైం టు టైం ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ హెల్త్. జర బయట తిండి జర తక్కువ చేసి ఈ రా ఫుడ్ ఉంటుంది కదా, ఉడకని చికెన్లు, మటన్లు, బయట ఏదైతే మనం గ్రిల్డ్ చికెన్ అవి ఇవని అంటాం కదా, ఏదైతే యాడిక్వేట్ టెంపరేచర్లలో అవి బర్న్ చేయాలనో అవి బర్న్ కాకపోతే ఇగో ఇట్లాంటి బ్యాక్టీరియా సావది అని చెప్తున్నారు. ఎస్పెషలీ ఈ పన్నీర్ ఏవైతే మనం సోకుడు మాయిశ్చరైజ్డ్ ఫుడ్ ఉంటుందో అందులో ఈ బ్యాక్టీరియా ఇంకా మల్టిప్లై అవుతుంది, మిమ్మల్ని నాశనం చేస్తుంది అని చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇది ఒక్కసారి పోగానే మందు వేసుకోగానే తక్కువ అయ్యేది కాదు, మళ్ళీ రిపీటెడ్ అటాక్స్. సో దయచేసి మీ భాగ్యమే మా బాధ్యత, మీ భాగ్యమే అనొద్దు కానీ మీ ఆరోగ్యమే చిత్రగుప్తు బాధ్యత. కాబట్టి మీకు పాదాభివందనం చేసుకుంటా చెప్తున్నా, జర మీ ఆరోగ్యం గురించి ఆలోచించు. అడ్డమైన జాగాలలో అడ్డమైన ఫుడ్లు తినకుండ్రి. భారత్ మాతాకి జై.